ప్రజలపై చంద్రబాబు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాదు, వారి కష్టాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయే కొనేవారు లేక మద్దతు ధర లభించక అల్లాడుతున్న రైతులకు అండగా వైఎస్ జగన్ చేసిన ఆందోళనతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలను పెంచడం, గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు సరైన గుణపాఠం నేర్పుతాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 27న విద్యుత్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మాజీ మంత్రి మేరుగు నాగార్జున అనేక మంది వాలంటరీగా వచ్చి ఇలాంటి నాయకుడి జన్మదినంలో పాల్గొనాలని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తా ఉన్నాం. ఈరోజు ఒక గొప్ప ఆలోచనలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతాము, ప్రజలకు అండగా ఉంటాము, సూపర్ 6 తెస్తాము, అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మబలిపి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటిగా నిన్నగాక మొన్నేమో రైతు అలోలక్షణ అంటూ ఉంటే రైతులకు అండగా ఉండాలా, మీరిచ్చిన హామీలు నిర్వర్తించాలా, పెట్టుబడి సాయం అందాలా, రైతులకు మీరు ఇచ్చిన హామీలు నిర్వర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ముట్టడించి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మెమరాండాలు ఇచ్చిన పరిస్థితి. ఈరోజు ఏమో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఇందాక సోదరులు చెప్పినట్లు గుర్రాలతో తొక్కించి అయా కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని అడిగితే తోటాలతో బలి తీసుకున్నటువంటి పరిస్థితి. మీరు ప్రతిపక్షంలో ఉంటే మొన్న కాలికి బలపం కట్టుకొని ఊరూరా వాడవాడ వెళ్ళి మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, మేము వినియోగదారుడితోనే అమ్మిస్తాం, మేము వస్తే కరెంటు ఛార్జీలు పైసా పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు లాగా బాదుతూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. దానిని ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని గొప్ప ఆలోచనతో రేపు 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అందరూ కలిసి ర్యాలీలాగా వెళ్ళి సంబంధిత విద్యుత్ అధికారి దగ్గరికి వెళ్ళి మెమరాండం సమర్పించి అయా మీరైనా మీ ద్వారా ఈ చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరిపించండి, ఎన్నికలప్పుడు ఒక హామీ గెలిచిన తర్వాత గాలికి వదిలేసి ప్రజలను నడ్డి విరుస్తూ ఉన్నారు, ప్రజలను కాపాడే విధంగా చూడాలి, మీరు కూడా సిఫార్సులు చేయమని రేపు కార్యక్రమాలని తీసుకోవటం జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే చంద్రబాబు నాయుడు గారు పేదవారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 200 యూనిట్ కన్నా తక్కువ ఉంటే ఎస్సీ ఎస్టీలకి ఎక్కడ కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి లేదు. ఈరోజు మీరు పూర్తిగా వాటిని విస్మరించారు, పేదవారికి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ కరెంట్ కట్, మీరు బిల్లులు ఉన్నాయి, మీరు కట్టాల్సింది ఉంది అని భయభ్రాంతులు చేస్తూ అనేకమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నాడు. అందుకనే 27వ తారీఖు తీసుకున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం ప్రతి నియోజక హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కరెంటు ఛార్జీల వల్ల మోసపోతున్న ప్రతి ఒక్క వ్యక్తి మాతో చేతులు కలిపి ఖచ్చితంగా సంబంధ అధికారులకు మెమరాండాలు ఇవ్వాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని తీసుకుంటుంది. సపోర్ట్ చేయమని మీ ద్వారా తెలియపరుస్తూ చంద్రబాబు మోసాలు ఇకనైనా గమనించమని, ఇకనైనా అందరూ కలిసి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మోసపోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా పేదవారి యొక్క స్థితిగతులు దారుణంగా క్రిందకి అడుగంటిపోతూ ఉన్నాయి, గమనించమని రేపు 27వ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా.